సెప్టెంబర్ 17వ తారీఖున రవి సంక్రమణము అనేటువంటిది ఏర్పడబోతోంది. అంటే రవి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి రాబోతున్నారు. దీని మూలకంగా 4 రాశుల వాళ్ళకి ప్రధానంగా రవి బలం వల్ల రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి చూస్తే 6వ స్థానంలో రవి యోగిస్తూ రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, శత్రు బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చాలా బాగుంటాయి. మంచి ప్రమోషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. రెండవది కర్కాటక రాశి వాళ్ళకి 3వ స్థానంలో రవి యోగించడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా స్తంభించిపోయిన పనులన్నీ కూడా పూర్తవడం కావచ్చు. సోదర సోదరిమణులతో ఉన్నటువంటి గొడవలు కానీ, తగాదాలు కానీ, వృత్తి వ్యాపారాల్లో గొప్ప రాణింపు అనేటువంటిది బాగుంటుంది. ఇక మూడవది వృశ్చిక రాశి వాళ్ళకి కెరీర్ గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం లేక, రవి బలం లేక చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు. ఈ రవి బలం వల్ల కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా సెప్టెంబర్ 17 తర్వాత ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ, ఉద్యోగం కానీ, మనీ కానీ ఖచ్చితంగా వస్తాయి. ఇక నాలుగోది ఏంటి అంటే ధనస్సు రాశి, లాభస్థానంలో రవి బుధులు కలుస్తున్నారు. రవి ముఖ్యంగా దీని మూలాన ఏంటి అంటే మంచి లాభాలు, ప్రాఫిట్స్ అనేటువంటివి, డబ్బు అనేటువంటిది పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాల వల్ల మంచి జరగడం లాంటివి చాలా బాగుంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి తర్వాత వృశ్చిక రాశి, ధనస్సు రాశి వాళ్ళకి రవి బుధులు కలిసి బుధ ఆదిత్య యోగం పడుతోంది. బుధ ఆదిత్యయోహ అధికార అన్నట్టుగా అధికార ప్రాప్తి అనేటువంటిది బాగుంటుంది. అంటే అనుకున్నటువంటి స్థాయిలో అనుకున్న దానికన్నా ఇంకా బాగా రీచ్ అవుతారనమాట. ఈ మాసంలో పెట్టేటువంటి రాజయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి బుధ బలం లేకపోవడం వల్ల రవి బుధులు కలిసి బుధాదిత్య యోగం పట్టదు కాబట్టి వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని రాశుల వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆదివారం గోధుమలు దానంగా ఇవ్వండి. శివ ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల రవి బలం పెరిగి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.